ఇలా గుడ్లు తీసుకొని ఒక గిన్నెలోకి అక్కడ వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి ఉడికించుకోవాలి. గుడ్లు ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాన్ పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. అది బాగా కాగిన తర్వాత అన్నీ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా కలిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఉడికిన కోడిగుడ్లను ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, కారం, ఇలా వేగిన ఉల్లిపాయలో చింతపండు పులుసు వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకొని గుజ్జుగా ఉడకనించుకోవాలి. ఇలా పులుసు ఉడుకుతున్నప్పుడు ఈ గుడ్లని ఇలా కొద్దిగా ఘాట్లు పెట్టుకొని పులుసులో వేసుకుంటే ఆ పులుసు ఈ గుడ్లకు కూడా పడుతుంది. ఆ పులుసులో గుడ్లను కాసేపు ఉడకనివ్వాలి.
ఇలా పులుసు బాగా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా బెల్లం వేసుకోవాలండి. మేము పులుసు కూరల్లో బెల్లం వేసుకుంటాము, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ పులుసులో 6 గుడ్లు ఉండాలి, 4 అయిపోయినాయి ఏంటో అనుకుంటున్నారా అండి? మా అల్లుడు కూరల్లో తీపి ఉంటే తినడండి, తన కోసం 2 గుడ్లు తీసేసి మా కోసం బెల్లం వేసాను. బెల్లం మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కోడిగుడ్డు పులుసు రెడీ అండి. ఈ కోడిగుడ్డు పులుసులో ములక్కాయ వేసి కూడా వండుతాను, అది ఇంకోసారి చూపిస్తాను మీకోసం. ఈ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మా లంచ్ మెనూ వేడి అన్నం, శనగపప్పు గోంగూర కర్రీ, కోడిగుడ్డు పులుసు, టమాటా చారు, కొత్త ఆవకాయ పచ్చడి, నెయ్యి, పెరుగు. ఇదేనండి మా వారి కోసం తయారు చేసిన లంచ్. నాకు మాత్రం గోధుమ రవ్వ ఉప్మా చేసుకున్నా. ఈరోజు నా లంచ్ గోధుమ రవ్వ ఉప్మా అండి. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్.